హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఒక్కో రోజు మనకి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది వేడివేడిగా ఉండేటప్పుడే తినాలండి, చల్లారితే అస్సలు బాగోదు. వేడిగా ఉండేటప్పుడు తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. గోధుమ రవ్వ అని కూడా అంటారు కదా మన సైడు. ఒక 3 ఆలుగడ్డలు తీసుకోవాలి. అదే పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ అయితే 3 తీసుకోవాలి. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బొంబాయి రవ్వని మిక్సీ చేసుకోవాలండి. మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి. ఇలా పౌడర్లో చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. దోశ పిండిలాగా అయితే చేసుకోకూడదు, అప్పుడు అవి రావు. ఇలా ఉంటే సరిపోతుందండి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక క్యారెట్ కూడా తురిమి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ఇప్పటికిప్పుడు పిండి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇందులో పొంగడానికని కొంచెం సోడా గుండ వేసుకోవాలండి. సోడా గుండ వేసుకుంటే మంచిగా పొంగుతాయి. అది కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేశాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. పిండి కలిపిన వెంటనే వేసుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డలు వేసాం కదా, ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే వేసేసుకోవాలి. స్టవ్ పైన ఇలాంటి కళాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. మరీ లావుగా వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం సోడా గుండ వేసాం కదా, పొంగుతాయి. దానిపైన ఒక మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడాలి, ఇలా ఉంటుంది. దీన్ని వెనక్ సైడ్ తిప్పుకోవాలి. తిప్పేసి మళ్ళీ దానిపైన మూత పెట్టేసుకోవాలి. సిమ్లోని లేక మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే మధ్యలో ఉడకదు. ఇప్పుడు రెడీ అయిందండి, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ టిఫిను, ఇంట్లో వాటితోనే చేసుకోవచ్చు, కానీ వేడివేడిగా ఉండేటప్పుడే తినాలి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.